కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మళ్లీ మొండి చెయ్యే చూపించారని, బడ్జెట్లో పైసా విదిల్చలేదని సీఎం రేవంత్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడ్జెట్ కేటాయింపుల విషయంపై నేడు కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మళ్లీ మొండి చెయ్యే ఎదురైంది. హైదరాబాద్ చుట్టుపక్కల చేపట్టనున్న ప్రాజెక్టులు, రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యమైన ప్రాజెక్టులకు నిధులు, అనుమతుల మంజూరు కోరుతూ ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసినా దేనికి నిధులివ్వలేదు. గోదావరి, మూసీ అనుసంధాన ప్రాజెక్టుకు ప్రత్యేక గ్రాంట్ అడిగినా కనికరించలేదు. మెట్రో రైల్ 2వ దశ కింద 5 కారిడార్ల నిర్మాణానికి నిధుల మంజూరును పట్టించుకోలేదు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ఊసెత్తలేదు. మూసీ రివర్ ఫ్రంట్, రీజనల్ రింగ్ రోడ్, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లకు కేంద్రం పైసా వెదల్చలేదు. ఏపీలోని బందరు పోర్టు నుంచి హైదరాబాదు డ్రై పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి నిధులు కోరినా పట్టించుకోలేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, పెండింగ్లో ఉన్న నిధుల్ని విడుదల చేయాలని కోరినా కేంద్రం పెడచెవున పెట్టింది. ఐఐటి, ఐఐఎం, జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్ల విషయంలో ఈసారి నిరాశే మిగిలింది. కరీంనగర్, జనగామ జిల్లాల్లో లెదర్ పార్కులు, హైదరాబాద్ విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్ నాగపూర్ పారిశ్రామిక కారిడార్కు తుది అనుమతుల మంజూరును విస్మరించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అడిగినా కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వహించింది. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి సిఫారసు చేసిన నిధుల్ని కేటాయించాలని అడిగినా పట్టించుకోలేదు. ఎన్ఐడి, ఐఐహెచ్టిపై స్పందించలేదు. తెలంగాణకు గ్రాంట్ల కింద 1,63,559 కోట్లను కేటాయించాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా కేంద్రం చిన్నచూపు చూసిందని ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓట్లు పడాలంటే బీహార్ గురించి కేంద్ర బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడాడని చెప్తారు. అదే ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా చేసి బడ్జెట్ అలాట్మెంట్ చేయాల్సి ఉన్నా కూడా తెలంగాణ పేరు కానీ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టు, పెద్ద మేజర్ ప్రాజెక్టు మన పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడలేదు. కేంద్ర బడ్జెట్ తెలంగాణ హక్కులను, ఆకాంక్షలను కాలరాసిందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. జీడీపీకి 5% వాటాను అందిస్తున్న తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించింది. రాష్ట్రం నుంచి 26,000 కోట్ల పన్ను ఆదాయం కేంద్రానికి వెళ్లిందని, 8 మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ గెలిపించి పంపించిందని గుర్తు చేసింది. అయినా తెలంగాణకు ప్రధాని మోదీ ద్రోహం చేశారని విమర్శించింది. ఈ బడ్జెట్లో కేంద్ర సెస్సులను మరింత పెంచుకుందని, దానివల్ల రాష్ట్రాల పన్నుల వాటాలు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. బడ్జెట్ కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. బీహార్, ఢిల్లీ, ఏపీ, గుజరాత్కు మాత్రమే ప్రాధాన్యమివ్వడం కక్ష సాధింపు కాదా అని ఆక్షేపించింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా నేడు ట్యాంకుబండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించనుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు.